ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీకెప్పుడు పెళ్లి గొడవేనా? నువ్వు కనబడితే నాకు పెళ్లి గొడవ మావయ్య. సరే గాని నీకు జున్నుండాను, అది నా చేత్తో నీకు తినిపిద్దాం అనుకున్నాను. నువ్వేమో పొలం వెళ్ళావంది అమ్మమ్మ, అందుకని నిన్ను తీసుకెళ్దామని వస్తున్నాను మావయ్య. మొహం చూడు. మావయ్య మావయ్య రా మావయ్య, జున్ను తిందువు కానీ రా మావయ్య. చెప్పేది నీ కాదు, నాకు జున్ను తిన్నా తప్పక ముందు. అయ్యి రాజెత్తేసాడు మావయ్య. ఏంట్రా ఇది చెప్పా పెట్టుకుని ఊడిపడ్డావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందన్నయ్య, నేను చూడాలనిపించింది వచ్చేసాను. రాజు రాజు తొందరగా చదువు పూర్చే, అప్పుడు నీకు పెళ్ళవుద్ది, తర్వాత నాకు పెళ్ళవుద్ది. వస్తున్నావు నీ పెళ్లి గొడవతో. పదరా. ఏమిట్రా ఏమిటి నువ్వు అనేది? నాకు తెలుసు అన్నయ్య, నేను విద్యను ప్రేమించడం మీకెవరికి ఇష్టం ఉండదని. కానీ ఆమె నుంచి మనసు మరల్చుకుందామని ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావట్లేదు. రాజు, ఆ అమ్మాయి లేదే నేను బ్రతకలేను. చాలా నోరు మీరా, మన కుటుంబం అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ పాపయ్య కూతురు నువ్వు ప్రేమించడం ఏమిట్రా? అన్నయ్య మేళలో చెప్పుల దండ అయిపోయిన ఆ పాపయ్య కూతురు ప్రేమించడానికి సిగ్గులేదురా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మీరు తిట్టినా కొట్టినా నిజం చెప్పుకున్నా ఉండలేను. ఆ పిల్ల లేకుండా నేను బ్రతకలేను. చదువు కూడా మనసుకి ఎక్కడం లేదు. అయితే చదువు మానేసి కూర్చో. రైట్. వాడంతగా ఇష్టపడ్డాక వాడిని మందలించి ప్రయోజనం లేదు. మనమే పాపయ్య ఇంటికి వెళ్ళి పిల్లనిమ్మని అడుగుదాం. సరే, నీ ఇష్టం అన్నయ్య. శత్రువని తెలుసు కూడా వాడి కొంపకు నువ్వెందుకు బాబు వెళ్ళటం? వాడు ఉచ్చనీచాలు తెలియని మనిషి అయ్యా. ఆ సంగతి తమ్ముడికి తెలియదంటావా అమ్మా? తెలిసి కూడా మనసు పడ్డాడంటే ఆ పిల్లతోనే వాడి పెళ్లి చేయటం మన బాధ్యత. ఏమయ్యా రాము, అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? రేయ్, ఎవడరా అక్కడ? రామానికి మజ్జిగ తెచ్చిపెట్టండి. అయ్యారు, ఈ ఊరికి మీరిద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. మీరిద్దరు కలిసిపోతే ఈ ఊరే చీకటైపోతే. అంటే మీ ఇద్దరు కలవడానికి వెళ్ళేదంటావా? అంత మాట నేను అంటావా? కూర్చోవయ్యా రాము. ఏమిటి విశేషం? చిన్న విశేషం ఉండే వచ్చాను. మా ఆఖరి తమ్ముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అవునండయ్యా, విన్నాను. అంతేకాదు వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. మన మధ్యన ఉన్న గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను. ఆహా, ఈ పెళ్ళే జరిగిందనుకోండి, మన ఊళ్ళో గొడవలన్నీ గుండు కొట్టుకొని తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను తిరుపతి పంపించకుండా గుండు కొట్టిస్తా. చూడరాము, నాకేమో ఈ విషయం కొత్త. ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడి వస్తా. నువ్వు కూర్చునుండు. ఎవడరా అక్కడ? మజ్జిగ తీసుకురండి. అయ్యా, ముచ్చటైనదంట, చిలకాగోరింకల్లా ఉంటారు. చాలా సంతోషం. అయ్యా, మజ్జిగ తమరు పుచ్చుకుంటారా, నన్ను పుచ్చుకోమంటారా? నువ్వే పుచ్చుకో. రామో, అమ్మాయితో మాట్లాడానయ్యా. ఏది ఏమైనా సింగిల్ మొక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమీ సబబుగా లేదయ్యా. అదేమిటి? ఇవాళ ఏ వారం? శుక్రవారం. మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తానని అడగడానికి వచ్చావా? ఇదేమన్నా ధర్మంగా ఉంది? అవునయ్యా రామో, శుక్రవారం పూట ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకూడదు. రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది, పొద్దున్న వచ్చే మాట్లాడుకుందాం. అలాగే. ఇదిగా వర్జం చూసుకురావయ్యో. వస్తాను. అబ్బా, వస్తా అనకూడదయ్యా, అమంగళం. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళేస్తాను. అయ్యా, ఈ నెత్తి మీద ఒక్క మొట్టికేయండి, ఇదంతా కలో నిజం అర్థం కావట్లేదు. నిజం రా, నువ్వు చచ్చినంత నిజం. సర్లే, ముందు ఆ గ్లాసులో మజ్జిగ తాగిదావు. తెలియక ఇవ్వడం తాగితే రోగాలు వచ్చేస్తారు. చాలా సంతోషం బాబు, అసలు ఆ పాపయ్య ఒప్పుకుంటాడు అనుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. యు ఆర్ లక్కీ. మరిది, నీ కోరిక ఫలించింది. నాకు పట్టు తీరుకునివ్వాలి. అలాగే వదినా. లోపలికి రండి అయ్యా. ఎటు రాజు పెళ్లి కుదిరిపోయిందిగా, పనిలో పని నువ్వు పెళ్లి చేసేసుకో బాబు. అలాగేనమ్మా. ఆ ముమ్మడివరం సంబంధం ఖాయం చేసి 3 ఎకరాల అరటి తోట ఇవ్వటమే కాకుండా పిల్ల కూడా బంగారు బొమ్మలా ఉంటుంది. అంటే నేను ఇద్దరు సెమిలో ఉన్నానా? ఇంకా అనుమానమా? ముఖం చూడు.
ఏంట్రా ఇది? అదే మేము అడుగుతున్నాం ఓయ్. ఓయా? అవునా, ఇంతకాలం ప్రేమించినట్టు నటించి మా బాలను మోసం చేసి ఆ ముమ్మడి వారం అల్లుడి తోటకు తాళి కడతావా? మా బాలకి వెనక మంది ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. దేనికి? నెత్తి మీద ఒక్కటిస్తే భూమిలో దిగిపోవటానిక? ఏయ్, మమ్మల్ని తక్కువగా అంచనా వేయకు. నా గురించి వాళ్ళని కొట్టడం ఎందుకు? అంతగా కాకపోతే నేను ఏ నుయ్యోగయో చూసుకుంటాను. బాలా, ఏమిటా పిచ్చి మాట? నీకు మాత్రం పిచ్చిలాగే ఉండొచ్చు, నాకు మాత్రం ఇప్పుడే చచ్చిపోవాలన్నది. ఇప్పుడు నీకు అంత అన్యాయం ఏం జరిగింది? అన్యాయం కాకపోతే ఏమిటి? నేను పుట్టడమే నీ కోసం పుట్టాను అనుకున్నాను. నువ్వెప్పుడు నా వాడివే అనుకున్నాను. నేను ఓణి వేసుకున్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను. ఊళ్ళో అందరూ నువ్వు రామంబాబు పెళ్ళం అంటుంటే ఎంతో పొంగిపోయేదాన్ని. మరేమో ఇప్పుడు మాత్రం నేను కాదన్నది ఎవరు? నిజంగా నిజంగా ఒట్టు? ఒట్టు. నాకు 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేయండి నా 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. ఒరే షౌకర్, తలుపుది. ఒరే, నేను బయటకు వస్తే గొల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా, తలుపుదిరా. ఇట్రా. ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా అని నన్ను బెదిరిస్తావా? రేయ్, నోటుకొచ్చినట్టు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. ఒరేయ్, నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోద్ది. ఒరే, నిన్ను నీ అమ్మ. అబ్బో 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 సరే. అమ్మో. ఒరే ఇరిగా, నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు, అయ్యగారు, పందిరా కొడక, పందిరా కొడక. డబ్బులు కావాలా? ఇదేంటి బాబు? డబ్బులు కావాలా? నా లాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? నా లాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట. పెళ్లి మాటలకి ఎంత హడావుడు చేస్తున్నాడంటే పెళ్లికి ఇంకెంత హడావుడు చేస్తాడు. రండి 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 రండి, దయచేయండి. అయ్యగారు మీ కొరకు ఏం చూస్తున్నారు? రండి. రావయ్యారా, నువ్వు ఇంకా రాలేదంటా అని ఎదురు చూస్తున్నా. మీరు ఇప్పటిదాకా రాలేదేంటని అయ్యగారు కాలుగాళ్ళ పిల్లగా లోపలికి బయటికి తిరుగుతున్నారు. రేయ్, ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాద చేయరేంట్రా? రండి, కూర్చోండి. ఏంటయ్యా అట చూస్తున్నారు? మీది చాపలివిలి కదా? పాపయ్య. ఉఫ్ఫో, మీరు ఈ దరుగు మీద ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుని తుండేసుకుని కూర్చునే లెవిలి కదా? పొరపాటు అయిపోయింది. వెళ్ళి ఈ దరుగు మీద కూర్చోండి బాబు. పాపయ్య, కూర్చునే మనుషులను బట్టి స్థలానికి హోదా వస్తుంది గాని కూర్చున్న స్థలాన్ని బట్టి మనుషులకు హోదా తగ్గిపోదు. ఆహా, అట్టయితే దొడ్డ పెరట్లో కూర్చోండి బాబు. నా కూతురికి ఒక గొప్పంటి కుర్రవాడితో నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అన్నదానం ఉంది. ఎవడో తప్పకుండా భోజనం చేసేయాలండి, లేకపోతే నా మనసు బాధపడిపోద్ది. నీ కూతురికి గొప్పింటి బిడ్డతో నిశ్చితార్థమా? మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? మీ పొజిషన్ ఏంటో మీకు తెలియపరుద్దాము అని. రండి పట్టాభినాయ్ గారు. ఈయనెవరో తెలుసా? నా కాబోయే బియ్యంకుడు. 600 ఎకరాలకి ఆసామి. ఈయన ఏకైక కుమారుడే నా కాబోయే అల్లుడు. మరి మీకు ఎంత పొలం ఉంది బాబు? మొత్తం మీ కుటుంబ సభ్యులందరికీ కలిపి 50 ఎకరాలు. అది తమరి పొజిషన్. ఈయన గారి ముందు నోచుకోవడానికి కూడా మీకు అర్హత లేదయ్యా. ఏ మనిషికైనా అర్హత ఆస్తిని బట్టి కాదు, సంస్కారాన్ని బట్టి వస్తుంది. సరేలేవయ్యా, నీతులు చెప్పొచ్చావు. అస్సలు నా కూతుర్ని అడగడానికి మీకు ఎంత ధైర్యం? నా కొడుకుని జైల్లో పంపించిందే కాకుండా నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుని దాంతో పేడెత్తించి పిడకలు కొట్టిద్దామనా? నేలాంటి దరిద్రపోటు కొంపకి కోడలుగా పంపించేదానికంటే గోదంట దోసేటే నయం. పాపయ్య. పాపయ్యనే ఎడలు చూస్తారా? నడబెట్టి బయటకండి. నేను గాజులు దొరకలేదండి. ఆగండి. తోరణం కట్టిన చోట తగువులాట అనవసరం. బలవంతంగా మీ పిల్లని మా ఇంటి కోడలను చేసుకోవడానికి రాలేదు. మా తమ్ముడు ఇష్టపడ్డాడని అడగటానికి వచ్చాం. అంతగా మీకు ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పుండాల్సింది. ఇంత అనాగరికంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. కళ్యాణ ప్రాప్తి రస్తు. నీ దీవెన కోసం వచ్చి కూర్చుంది. ఎలావయ్యా? పెద్దవాళ్ల దీవెనలు పిల్లలకు శ్రీరామ రక్ష.
అందుకే పెళ్లికైనా పేరంటానికైనా 10 మందిని పిలిచి దీవెనలు అందుకునేది. నీ బిడ్డకు ఆ దీవెనలు అక్కర్లేదనుకుంటే నీ బిడ్డకు జరగబోయే శుభాన్ని నువ్వే కాదనుకున్నట్టు. అదనరా. వీడు చేసిన వెద పని వల్ల అన్నయ్య అవమానం పాలయ్యాడు. అవకాశం దొరికింది కదా పాప రెచ్చిపోయాడు. ఆ పిల్ల నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళ బంధువుల ముందు నానా కూతురు కూర్చాడు. ఆ రోజే నా మనసు కీడును శంకించింది. నీ మనసు కాదని లేక పెదబాబు అక్కడికి వెళ్ళినందుకు ఎంత పని జరిగింది. ఇంతకాలం ఎవరితోనూ మాటపడిన మీ అన్నయ్య ఈ రోజు ఆ దరిద్రుడితో మాట పడాల్సి వచ్చింది. నన్ను క్షమించన్నయ్యా. బాధపడు, జరిగింది మర్చిపో. మర్చిపోతానన్నయ్య. ఆ పిల్లని ఇంకా మర్చిపోతాను. శ్రద్ధగా చదువుకుంటాను. అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే, అంత నా తలరాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యంలో బట్టలు ఉతికేవాడు. అయితే ఇదిగా చంద్రయ్య తల్లి సాగురు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్కవ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి. అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. అందుకే మేమిద్దరం షాపు నుంచి తీసిన జత పంచల్లా ఉంటాం. ఏమైంది? చిన్న రిపేర్ అయిపోతుంది. ఏంటి బాబు, ఆటో రిపేరా? రిపేర్ సంగతి నువ్వు చూసుకో, అమ్మాయి రేపు సంగతి మేము చూసుకుంటాం. రావే. ఫెంటాస్టిక్, మార్వెలస్. నీ యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది రాజు. ఇంతకాలం నా వెంట పడుతున్నావంటే నువ్వు అమాయకుడు అనుకున్నాను. నీ అన్న ద్వారా నన్ను అడిగిస్తే ఆశపడ్డావనుకున్నాను. పెళ్లి కాబోతున్న పిల్లని అల్లరి పెడుతున్నావంటే నువ్వు ఒక రాస్కెల్వని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఏంటి ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? రెచ్చిపోతున్నాను. అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల మీదకి 10 మంది రౌడీల్ని పంపుతావా? వాళ్ళు నన్నేమైనా చేసుంటే నా బ్రతికేమయ్యేది. నువ్వొక మోసగాడవని ఇప్పుడు అర్థమైంది. ఆడపిల్లవి ఆపదలో ఉన్నావని ఆదుకుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతావా? యు బ్లడీ, నా మీదే చేసుకుంటావా? నువ్వు వచ్చింది ఆదుకోవడానికి కాదు, అల్లరి పెట్టడానికి. ఈ నాటకాన్ని ఆడిస్తున్నది కూడా మీ అన్నయ్యేనా? మా అన్నయ్య ఇంకేమన్నా అన్నావంటే నిజంగానే రేపు చేసి పారేస్తాను. అంటాను. మా అన్నయ్యని జైలుకు పంపింది మీ అన్నయ్య.
నిన్ను నా వెంట పడమని చెప్పింది మీ అన్నయ్య. ఈ రౌడీల ప్లాన్ కూడా మీ అన్నయ్యది. వాడు నీకంటే దుర్మార్గుడు. అవునే, ఈ ప్లాన్ కూడా మా అన్నయ్యది. నిన్ను రేప్ చేయమని పంపాడు, రేప్ చేస్తాను. నీ చిక్కున చోటు చెప్పుకో. అమ్మా, తొందరగా కాఫీ రెడీ చేయి. నువ్వు కానీ. అమ్మా, ఏం బాబు? నేను అలా పొలం వెళ్ళొస్తాను. మావయ్య రాజుని పోలీసులు అరెస్ట్ చేశారట. నర్మయ్, ఎప్పుడు ఏవో కాకి వార్తలు మోసుకొస్తావు. కాకి వార్తలు కాదు మావయ్య, ఖచ్చితమైన నిజం. పాపయ్య గారు అమ్మాయిని మన రాజు బలాత్కారం చేశాడని అరెస్ట్ చేశారట. నా తమ్ముడు ఆడపిల్లను బలాత్కరించటమా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది పచ్చి నిజమట. ఇంటింటా వాకిట ఇదే చర్చ. ఊళ్ళో వాళ్ళ సంగతి మనకెందుకు, మన తమ్ముడి సంగతి మనం ఆలోచించుకోవాలి. ఏమిట్రా వాడి గురించి ఆలోచించేది? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల బతుకు నాశనం చేసిన వాడు నా కొడుకు కాదు, మీకు తమ్ముడు కాదు. పెదబాబు, వాడి నా జైల్లోనే మగ్గి చావని, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. ఏమిటమ్మా, ఏమిటి అర్థం లేని ఆవేశం? ఒకరికి నిశ్చయమైన కన్నెపిల్లని నా తమ్ముడు బలాత్కరించాడంటే అది నిజమో కాదు? ఒకవేళ నిజమైతే ఏ పరిస్థితిలో ఎలా జరిగిందో తెలుసుకోకుండా నీ రక్తాన్ని నువ్వే అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. నేను వెళ్ళి నిజం తెలుసుకుని వస్తాను. అంతవరకు ఓపిక పట్టు. ఎక్కడన్నాడు? ఎక్కడ? ఆడు నాకు నా కుటుంబానికి తీరం ద్రోహం చేశాడు. ఆడింక బతికి బట్ట కట్టడానికి లేదు. ఈ సెల్లలో పెట్టి చర్మ ఓడిపించేది. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. ఎవరండి మీరు? ఏమిటా కేకలు? నీ కూతురు కూడా ఇట్లాంటి సన్నాసిగాడు ఎవడన్నా రేపు చేసి ఉంటే నేను ఎవడో నీకు తెలిసేది. అట్లా చూస్తా ఊరుకుంటా ఉంటాయా అని నరికేయక సబ్బే. నేరస్తుల్ని కొట్టే హక్కు మాకు మామూలుగా లేదు. మామూలుగా మామూలుతో అయితే వస్తుందన్నమాట హక్కు. పెద్ద మనుషులు, తమకు తెలియదే ఉంది. తీసుకో, ఇది ఆడి ప్రాణం ఖరీదు. సెల్లో ఆడు ఎట్టపోయాడో తెలియకుండా పైకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. కానీ అతన్ని ఎందుకు అలా కొడుతున్నావు? పని లేక. నేరస్తుని కొట్టకపోతే ముద్దెట్టుకుంటారా? నేరం చేస్తే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, కోర్టులో హాజరుపరచాలి. గాని ఇలా కొట్టే హక్కు మీకెక్కడుంది? పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు. అసలు నువ్వెవరివి? బాధ్యత గల ఒక పౌరుణ్ణి. నువ్వు హద్దు మీరితే అడ్డుకునే హక్కు నాకుంది. హక్కు లేదు, చెక్కు లేదు. మర్యాదగా బయటికి పో. ఎక్కువగా మాట్లాడావంటే డ్యూటీకి అడ్డం వచ్చావని నిన్ను కూడా సెల్లో తోస్తాను. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. అవతల వైపు నుంచి ఎంత భోజనం చేశావేమిటి? వాట్ నాన్ సెన్స్ యూ కంట్రీ ఫెలో. నేను లంచం తిన్నానంటావా? I will finish you. Hold your hand and tongue. There is law of the land. Every citizen has got civil rights. You can't violate them. Mind that you are the guardian of law but not its breaker. You have no right to beat the accused. ఇంకొక దెబ్బ వాడిని కొట్టావంటే నిన్ను క్షణాల మీద డిస్మిస్ చేయిస్తాను. జాగ్రత్త. మన వంశానికి చెరగని మచ్చం తీసుకొచ్చావు కదరా. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. నేను కావాలని చేయలేదన్నయ్యా. నిన్ను మన కుటుంబాన్ని తిడితే ఆ కోపంలో అంతా నా దురదృష్టం. నేను మనసారా ప్రేమించిన వ్యక్తి. జరిగిన దాని గురించి బాధపడే ప్రయోజనం లేదు. జరగవలసింది ఆలోచించాలి. నన్ను క్షమిస్తావా అన్నయ్య? క్షమించవలసింది నేను కాదురా, విద్య. ఆడిని ముక్కలు ముక్కల కింద నరికిపోరేంద్రా. ఆడి శవం కూడా గణపదాన్ని బయటకెళ్తానికి లేదు. అంతే. ఇంకా ఏం చేద్దామని వచ్చావయ్యా? నీ కూతురు జీవితాన్ని బజారు పాలు చేసేశాను అని నన్ను దెబ్బవడానికి వచ్చావా? అంతేగా? కాదు, నా తమ్ముడు చేసిన తప్పుకి క్షమాపణ అడగటానికి వచ్చాను. కథలు చెప్పక. నీ కుటుంబం పరువు మర్యాద నీ తమ్ముడు అరెస్టుతో బజార్ను పడ్డాయనే భయంతో వచ్చావయ్యా. మరి మేము సంసారమే. నా కొడుకును అరెస్ట్ చేయించేటప్పుడు నా కుటుంబం పరువు మర్యాద ప్రతిష్ట నువ్వు ఆలోచించక్కలేదా?
నువ్వు కుటుంబాలు, గౌరవాలు, పరువు ప్రతిష్టలు, అరెస్టుల గురించి ఆలోచిస్తున్నావు. నేను అల్లరిపడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నా తమ్ముడికి మరణశిక్ష పడినా సరే విద్యకు జరిగిన అవమానం మాసిపోదు. ఆ అవమానం నాకు కలిగించడం కోసమే నీ తమ్ముడితో ఎంత ఘోరం చేయించావు. నిన్ను అవమానించడానికి నీ కూతురు జీవితాన్ని పాడు చేయించేటంత దుర్మార్గుణ్ణి కాను. అనవసరంగా ఆవేశపడకు. జరిగిన అల్లరి చాలు. రాజుకి విద్యకి పెళ్లి చేయిద్దాం. విద్య జీవితం చక్కబడుతుంది. వీల్లేదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా కూతురు నీ ఇంటి కోడలు కావడానికి వీల్లేదు. అయ్యగారు 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 మరి కాబోయే ఇంకుడు గారు కబురేపారండి. అమ్మాయి గారి గురించి పూర్తిగా తెలిసిపోయిందంట. ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పమన్నారు. నిశ్చితార్థానికి ఇచ్చిన 5 లక్షలు పోయిందా గోయిందా అని చెప్పమన్నారు. 5 లక్షలరా? 5 లక్షలు? 5 లక్షలయ్యా. చూచావటయ్యా, నువ్వు చేయించిన ఘనకార్యానికి నా కూతురు పెళ్లి ఆగిపోవడమే కాకుండా నిశ్చితార్థానికి ఇచ్చిన 5 లక్షలు గంగ పాలైపోయినాయి. నీకంతగా డబ్బే ముఖ్యం అనుకుంటే 5 లక్షలు నేను ఇస్తాను. రాజుతో విద్య పెళ్లి జరిపించు. నువ్విస్తావా? ఎక్కడి నుంచి? క్యాష్గా కాకపోతే నోటుగా రాసిస్తారు. రామంబాబు గారు మాట అంటే మాటే. అట్లాగే నోట్ రాసిస్తాను. ఎప్పుడు ఏ అవసరం వస్తుందనని స్టాంప్ పేపర్ జేబులో రెడీగా ఉంచుతాను. ఇదిగోండి బాబు, మీరు సంతకం పెట్టడమే ఆలస్యం. రాసివు. డబ్బు కక్కుర్తి కదా. ఎవరు? నన్ను నేనే తిట్టుకుంటానండి. ఎదవ జన్మ ఎదవ జన్మ. ఇదిగో 5 లక్షలకు నోట్ రాసి సంతకం పెట్టాను. వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయి. పెళ్ళ? ఎవరిది? ఈ 5 లక్షలు మీ తమ్ముడు చేసిన తప్పుకి నేను వేసిన శిక్ష. పాపనే నా పేరులోనే ఉందయ్యా పాపం. అన్యాయం నా ఆరో ప్రాణం. ఈ కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురు నీ ఇంటి కోడలు కాదు కాదు కాదు. హలో ఆగండి. బావగారు రండి, మన ఇంటికి వెళదాం. విద్య, అవును, దెబ్బతిన్న మా నాన్న పగ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు గాని నా జీవితం గురించి ఆలోచించడం లేదు. రండి బావగారు, రాజుతో పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అగో, ఒక్కసారి ఈ గడప బయటికి అడుగు పెట్టావంటే ఈ జన్మలో గడప లోపలికి అడుగు పెట్టే యోగ్యత ఉండదు. ఆడది పుట్టింటి గడప దాటేది మెట్టినింటికి వెళ్ళడానికి, ఆ మెట్టినింటి గడప దాటేది మట్టిలో కలవడానికి, అంతేగాని వెనక్కి తిరిగి రాదు. పదండి బావగారు. కన్న తండ్రికే తలవంపులు తెస్తున్నావు కదే. నీకు తలవంపులు రాకూడదని విద్య తలదించుకుని మా ఇంటికి వస్తుంది. పదమ్మా. ఈ పంజర మంచం ఎక్కి నువ్వు నీ మామ మీద దూకొచ్చు. మంచం స్ట్రాంగ్ గానే ఉంది. నోరు మేన్రా. బాలే, తలుపుకి కన్నం పెట్టేయమా? దేనికిరా? ఊరి వాళ్ళ శోభనాలన్నీ కన్నంలో నుంచేగా చూసేవాళ్ళం. మరి నీ శోభనం మేము చూడదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసాయంటే పుచ్చి లేచిపోద్ది. వెళ్ళండి. ఊరికో రూలు, నీకో రూలు. వెళ్ళండిరా. పెదబాబు ఇక్కడున్నావా? ఇవాళ కూడా ఈ పనులన్నీ నీకెందుకయ్యా? నేను చేస్తానెళ్ళు. పర్వాలేదులే అమ్మా. నేను పెడతానెళ్ళయ్యా. నీ పెడితే గానీ తినవమ్మా. సరే, తొందరగా పెట్టేసిరా. చెల్లాయ్, ఇదిగో పాలు. మొదటి రాత్రే మా మరిదిని మరీ బెదరగొట్టుకు చెల్లమ్మా. అరే లేలే, నిజానికి దండాలు పెట్టాల్సింది నేను. నువ్వు పెద్ద మనసు చూపించకపోయి ఉంటే నేను జైల్లో ఉండేవాడిని. పెద్ద మనసు చూపించింది నేను కాదు, మీ అన్నయ్య గారు. ఆయన తలుచుకోకపోతే మన పెళ్లి జరిగేదే కాదు. అవును, నిజమే. మన కోసం అన్నయ్య ఎంతో అవమానాన్ని సహించాడు. అందుకే ఒక్క నిమిషం ఆగండి. మనిద్దరినీ కలిపి నా బ్రతుకు ఒక పరమాత్మ చూపించారు బావగారు. ముందుగా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొస్తానండి. అలాగే వెళ్ళరా. ఏమిటమ్మా ఇది? నన్ను దీవించండి. కలకాలం హాయిగా వర్తిల్లమ్మా. కలకాలం బ్రతకమని కాదు, నా బ్రతుకు సార్థకం కావాలి, నేననుకున్నది నెరవేరాలి అని దీవించండి. తప్పకుండా నెరవేరుతుందమ్మా. మంచి పనికి దేవుడు ఎప్పుడూ సాయపడతాడు. దేవుడు ఎక్కడో లేడు బావగారు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాడు.
ఈ ఇంటిని, ఈ ప్రశాంత వాతావరణాన్ని చూస్తుంటే ఇదొక దేవాలయంలా ఉంది. ఒక్క రోజులోనే ఈ ఇంటిని గురించి నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందమ్మా. అదే నా భయం బావగారు. ఏనాటికైనా కాలం కలిసి రాక ఈ వాతావరణం భగ్నం అవుతుందేమో, ఈ ఇల్లు ముక్కలవుతుందేమో. ఎన్నటికీ కాదు. ఈ ఇల్లు కట్టింది మమతల ఇటుకలతో, అనురాగాల అడుసుతో. ఈ ఇంటి అనుబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెగవు. ఒకవేళ కొత్త కోడల్ని నా వల్ల ఏదైనా చెడు జరిగితే? జరగదమ్మా. నీ బ్రతుకు పతనం చేసినా క్షమించి దేవతలా ఈ ఇంట్లో అడుగు పెట్టావు. నీ వల్ల ఏ చెడు జరగదు. నేను దేవతలాగా అడుగు పెట్టలేదు బావగారు. ఈ ఇంటిని నరకంగా మార్చడానికి అడుగు పెట్టాను. నా బ్రతుకుని పరాభవించిన మీ తమ్ముడి మీద వ్యామోహం పెంచుకొని నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ పరాభవానికి ప్రతీకారంగా మీ కుటుంబాన్ని ముక్కలు చెక్కులుగా చేసి నా కుటుంబం పగ తీర్చుకోవడానికే వచ్చాను. పగ? ఏమిటా పగ? ఎంత అమాయకంగా అడుగుతున్నారు బావగారు. నా తండ్రి మెడలో చెప్పుల దండ వేసి అవమానించడం మర్చిపోయారా? నా అన్నను జైలుకు పంపించడం గుర్తులేదా? కొడుకు దూరమైతే నా తండ్రి ఎంత కృషించాడో మీ తమ్ముళ్ళు దూరమై మీరు అలాగే కృంగి కృషించేలా చేస్తాను. అదే నా సామర్థ్యం. నీ సామర్థ్యం గొప్పదైనా ఉద్దేశం తప్పు. కొత్తగా పెళ్ళైన దానివి. బ్రతుకును రోజు ఒక పండుగలా పండించుకోవాల్సిన దానివి. బంగారు భవిష్యత్తును దూరం చేసుకునే దురాలోచనకు స్వస్తి చెప్పు. దురాలోచన కాదు బావగారు, దూరాలోచన. ఇక్కడికి వచ్చిందే మీకు స్వస్తి చెప్పడానికి. ఇది త్రాచు పిల్ల. పడగెత్తిన తర్వాత కాటు వేయక మానదు. మీ అన్నదమ్ముల్ని విడదీసి తీర్తాను. మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. మీ తమ్ముళ్ళకి ముందే చెప్పుకొని జాగ్రత్త పడినా సరే. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నా తమ్ముళ్ళకి చెప్పే అవసరం లేదు. చెప్పకపోయినా నువ్వేమీ చేసే అవకాశమూ రాదు. ఈ రాముడి తమ్ముళ్ళు లక్ష్మణ భర్త శత్రుఘ్నులు లాంటి వాళ్ళు. నువ్వు కాటు వేసినా ఆ విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ ఎక్కదు. నీ మనసే కలుషితం అవుతుంది. ఇక వెళ్ళు. ఈ మాట మిమ్మల్ని నేననే రోజు వస్తుంది బావగారు. వస్తా. అట్టండి తంటాడు దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. ఇదిగా ఏటి? నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది? పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు నేను నీ మొగున్నానే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను, చేసుకుంటున్నాను. చంద్రయ్య, నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప. నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏమంటారు? డబ్బు ముట్టింది, జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు రేవయ్య, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ వల్ల కాదులే, ఏదైనా నేర్చుకుంటే వీలవుతుంది. ఆహా,